ఇక ఎమ్మెల్యే రాజయ్య హాట్ కామెంట్ చేశారు. టికెట్లు దక్కని సిట్టింగ్స్ ను టికెట్ దక్కిన వారిపై పార్టీ అధిష్టానంపై సీరియస్ కామెంట్ చేస్తున్నారు. ఇక జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే రాజయ్య మధ్య పొలిటికల్ కోల్డ్ వార్ నడుస్తుంది. రాజయ్య సందర్భం వచ్చిన ప్రతిసారి శ్రీహరిని టార్గెట్ చేస్తూ పరోక్షంగా పంచులు ఇస్తున్నారు. తాజాగా మరోసారి రాజయ్య సంచలన కామెంట్ చేశారు. స్టేషన్ కన్పూర్లో సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్లు పరిస్థితి మారిందని అన్నారు. స్టేషన్ కన్పూర్ మున్సిపాలిటీ కాకుండా ఎవరు అడ్డుపడ్డారో అందరికీ తెలుసు. మేము చేసిన పనులకే తాము చేశామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఎక్కడో ఉండి ఇక్కడ పనులు చేశామని చెప్పుకోవడంపై సరైన పద్ధతి కాదని హితో పలికారు. పనులు చేసి నిత్యం ప్రజల్లో ఉండేది ఒకరైతే తను అన్ని తానే చేసినట్టు కలర్ ఇచ్చేది మరొకరంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి విద్య ద్వారానే ఈ స్థాయికి వచ్చానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓన్లీ ఒక్కటి మాత్రమే పెండింగ్ లో ఒకటి సోకొక్కటి అన్నట్టున్నది ముచ్చట. ఒకరు నిత్యం ప్రజలలో ఉండేది ఒకరు, మరి ఎక్కడో ఉండి నేను చేసిందని చెప్పడం సరైనది కాదు. ఓన్లీ ఒక్కటి మాత్రమే పెండింగ్ లో ఉంది, అది ధర్మపురి మున్సిపాలిటీ. దానికి కూడా గతంలో అడ్డం పడ్డది ఎవరో మీకు అందరు కూడా తెలుసు. ఒక్కడిది సోకొక్కడిది అన్నట్టున్నది ముచ్చట. ఒకరు నిత్యం ప్రజలలో ఉండేది ఒకరు, మరి ఎక్కడో ఉండి నేను చేసిందని చెప్పడం సరైనది కాదు. ఓన్లీ ఒక్కటి మాత్రమే పెండింగ్ లో ఉంది, అది ధర్మపురి మున్సిపాలిటీ. దానికి కూడా గతంలో అడ్డం పడ్డది ఎవరో మీకు అందరు కూడా తెలుసు. ఒక్కడిది సోకొక్కడిది అన్నట్టున్నది ముచ్చట. ఒకరు ఒక్కడిది సోకొక్కడిది అన్నట్టున్నది ముచ్చట. ఒకరు నిత్యం ప్రజలలో ఉండేది ఒకరు, మరి ఎక్కడో ఉండి నేను చేసిందని చెప్పడం సరైనది కాదు. ఓన్లీ ఒక్కటి మాత్రమే పెండింగ్ లో ఉంది, అది ధర్మపురి మున్సిపాలిటీ. దానికి కూడా గతంలో అడ్డం పడ్డది ఎవరో మీకు అందరు కూడా తెలుసు. ఒక్కడిది సోకొక్కడిది అన్నట్టున్నది ముచ్చట. ఒకరు నిత్యం ప్రజలలో ఉండేది ఒకరు, మరి ఎక్కడో ఉండి నేను చేసిందని చెప్పడం సరైనది కాదు. ఓన్లీ ఒక్కటి మాత్రమే పెండింగ్ లో ఉంది, అది